హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. కస్టమర్ దేవుడు టైటిల్లో ఈరోజు మన కస్టమర్స్ ఈ బ్రదర్స్ ఇద్దరు. హాయ్ నాన్న. ఓకే, ఏం పేరు నాన్న? నీ పేరు? సుహాస్. ఓకే, నీ పేరు నాన్న? ఓకే, ఏం చదువుతున్నావు? 8th క్లాసా? నువ్వు ఏ ఊరు? మాది జైరాబాద్. ఇద్దరు ఒకటేనా? అన్నదమ్ములా? ఫ్రెండ్స్, అన్నదమ్ములు. అంటే చిన్న ఆయన పెద్ద ఆయన? ఓకే, జైరాబాదా? ఓకే, ఏం చేస్తుంటారు మీ నాన్న? మా డాడీ ట్రాక్టర్ మెకానికా? వెరీ నైస్. ఓకే, మీరు మంచిగా చదువుకుంటా. ఎన్నో క్లాస్ నువ్వు? ఎన్నో క్లాస్ అను? 8th. నువ్వురా? హే, ఇద్దరు క్లాస్మేట్సా? అది ఇద్దరు చదువుతుందలా లేకపోతే మామూలుగా బాగా చదువుతున్నారా? ఇక్కడ H14లో ఉంటారు. వీళ్ళ నాయన చాలా తెలివైన మనిషి, క్వాలిటీ మనిషి. వీళ్ళ నాన్నగారు ఎక్కడ ఉండేది పక్కనే చికెన్ షాపులు ఉన్నా మన దగ్గరికి వస్తారు క్వాలిటీగా తినాలి. ఆయన నీట్గా కావాలి ఆయనకి. ఓన్లీ లెగ్ సైడ్ పీసులే బాగా మంచిగా తింటారు. ఐ ఇంప్రెస్ మీ నాయనని చూసి నీట్గా తినడం. ఓకే, అలా మీ నాన్న ఎంతో కష్టపడి మిమ్మల్ని ఓకే చదివిస్తున్నాడు కదా, మీరు వేసుకోండి మరి. ప్రతిభా స్కూల్ మంచి స్కూల్ అది. ఫీజు కూడా బాగానే ఉంటుంది. అది నువ్వు పెద్దగా అయిన తర్వాత ఏమవుతావు మరి? మ్యూజిక్ డైరెక్టర్. నువ్వురా? క్రికెటర్. వెరీ నైస్. మరి ఇప్పటి నుంచి ప్రాక్టీస్ ఉందా? వాడు ఈరోజు టోర్నమెంట్లో ఫస్ట్ వచ్చాడు. అవునా? ఈరోజు డైలీ టోర్నమెంట్స్ నడుస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు కూడా మరి అనుకున్న లక్ష్యాలని సాధించాలి. దానికోసం మనం ముందు నుంచే తపన, కృషి, పట్టుదల ఉండాలి. ఓకేనా? ఓకే, నాకు చెప్పడానికి రాకపోవచ్చు కానీ మిమ్మల్ని మోటివేషన్ చేసే పద్ధతి అయితే నేను కాస్త కుస్త చేయగలను. ఎందుకంటే మీ అమ్మ నాన్న కళ్ళల్లో ఆనంద బాష్పం వచ్చేలాగా మీరు చదువు కానీ, మీ ప్రవర్తన కానీ, పెద్దల పట్ల గౌరవం కానీ. ఓకే, మంచిగా. ఓకే, వెరీ గుడ్. ఇలానే హుషారుగా ఉండండి. ఓకే, బాయ్ 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 బాయ్. దా కమాన్. హలో. ఓకే నాన్న, బాయ్. బాయ్. వీళ్ళ నాన్నగారు ఒకరోజు చికెను నేను చెస్ట్ పీస్ ఇచ్చాను, ఆయన లెగ్ పీసులు తీసుకెళ్తాడు. అంటే ఈ పిల్లలు వచ్చిన సంగతి నాకు తెలియదు. ఆయన ఏమనుకున్నాడంటే ఒకసారి వీళ్ళని కూడా తీసుకొచ్చారు ఆయిల్తో పాటు. అంటే కొత్తగా వచ్చారు ఈ మధ్యలోనే, ఒక 3 months అయింది. నాకు తెలియక ఏం చేశానంటే, అంటే అతను చికెన్ అడిగాడు, నేను మామూలు చెస్ట్ పీసులు ఇచ్చాను. మిగతాది పిల్లలు వచ్చినప్పుడు నేను ఏంటంటే బోన్స్ వచ్చాయని అంటారని నేను చెస్ట్ పీసులు ఇచ్చిన. వాళ్ళ నాన్న అది ఇంటికి వెళ్ళి వాళ్ళు వండి తిన్న తర్వాత చెస్ట్ పీసులు తీసుకొచ్చారని చెప్పి నేను నైట్ 11 అయింటుంది. నేను ఇంటికి వెళ్ళిపోయి 10:30కి ఇంటికి వెళ్తే అప్పుడు ఫోన్ చేశాడు. నేను లెగ్ పీసులు తీసుకుంటా కదా అది ఇదని ఫోన్ చేసి అది ఇది అనేసరికి నా ఇండస్ట్రీలో అలా ఫోన్ చేయడం వీళ్ళ నాన్న అలా గుర్తుపెట్టుకున్నాను. అంటే వాళ్ళు కావాల్సింది ఆయనకు దగ్గలేదని ఆతృతతో, అంటే దాన్ని ఏమంటారు మనకంత చెప్పడానికి రావట్లేదు. అలాంటి మనిషి అన్నమాట. తనకు కావాల్సింది ఇవ్వలేదు అన్న మాదిరి వచ్చాడు. అప్పటి నుంచి ఆ పిల్లల్ని రాగానే ఎమ్మటే గుర్తుపెట్టుకొని అలా ఇస్తున్నాను. అలా ఉంటారు కదబ్బా, ఎవరి ఇష్టాలు వల్ల ఉంటాయి. ఆయనకు అదంటే ఇష్టం. అది అంటే పని చేసే వాళ్ళు, ఆయన ట్రాక్టర్ మెకానిక్, వాచ్మెన్గా పని చేస్తుంటారు. వాళ్ళ ఆమె అక్కడ పెట్టేసి పిల్లల్ని చదివించడం, ఆయన బయటికి వెళ్ళి ట్రాక్టర్ మెకానిక్ చేస్తూ ఇలా కష్టపడేవాళ్ళు వాళ్ళు. ఏమైనా ఆయన ఒకటే, 2 అబ్బాయిలు ఆయనకి, ఈ పిల్లోడు ఇంకో పిల్లోడు. కానీ చాలా తెలివైన మనిషి. ఎలాంటి అలవాటు లేవు, వాళ్ళ పిల్లల కోసం ఈ జీవితం అన్నట్టు ఉంటాడు మనిషి. నీకు అతని నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా నీకు పరిచయం చేస్తాను. ఓకేనా? బాయ్.